హాయ్ అండి, చాలా టేస్టీగా ఉండే ఆగాకరకాయ బంగాళదుంప కర్రీ తయారు చేయడం చూద్దామండి. ముందుగా పావు కేజీ ఆగాకరకాయలు తీసుకున్నాను నేను కడిగి. అవి ముక్కల కింద కట్ చేసుకుని అందులోని పిక్కలు ఉంటాయండి, అవి తీసుకుని క్లీన్ చేసుకోవాలండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఒక ప్లేట్లోకి 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 3 ఆలు బంగాళదుంపలు, కొంచెం కొత్తిమీర తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలండి ప్లేట్లోకి. జార్లోకి మసాలాలు ప్రిపేర్ చేద్దాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలక్కాయలు మసాలా తయారు చేసి పక్కన పెట్టుకుని తీసుకొని స్టవ్ మీద బాణలు పెట్టి 6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి. అందులోకి పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేపుకోవాలండి. మసాలా కోసం తీసిన దాంట్లో కొంచెం వేరుశనగ గుళ్ళు, కొంచెం నువ్వుపప్పు, కొంచెం మసాలా తీసినవి ఉన్నాయి కదండి, టమాటాలు అవి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిపాయలు వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. అందులో ఆగాకరకాయ ముక్కలు, కట్ చేసిన ఆగాకరకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గే వరకు వేపుకోవాలి. మాడిపోకుండా అటు ఇటు కలుపుకోవాలండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలండి. మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. బాగా మగ్గే వరకు అటు ఇటు కలుపుకోవాలండి. చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి. కొంతసేపు మగ్గే వరకు కలుపుకున్న తర్వాత ఉంచుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. పైన కొంచెం కొత్తిమీర చల్లి కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్